ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కన్నీరు మున్నీరవుతున్న హైదరాబాద్ పాత బస్తీ ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కన్నీరు మున్నీరవుతున్న హైదరాబాద్ పాత బస్తీ. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్లోని కొన్ని చోట్ల సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ప్రజలైతే కనుక. అయితే ఇదే సమయంలో పాత బస్తీ మటుకు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించారు. అక్కడ ఇరాన్ మీడియా కూడా ఆ విషయాన్ని అయితే ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఆయన హతమైనట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా పోస్ట్ చేశారు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన నాయకుడిగా అభివర్ణించారు ట్రంప్. ఈ విషయాన్ని ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల సంతాప దినాలను పాటించాలని పిలుపునిచ్చింది. ఖమేనీ మరణించడం పట్ల హైదరాబాద్తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విషాదకర వాతావరణం నెలకొంది. ఖమేనీ మరణానంతరం నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంతంలో షియా ముస్లింలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమేనీ మరణాన్ని షియా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ మోసపూరితంగా ఇరాన్ నాయకుడిని హత్య చేశాయంటూ ఆయన ఆరోపించారు. ఒక బలమైన నాయకుడిని కోల్పోవడం ఇది మొదటిసారి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా వాతావరణం హైదరాబాద్లోనూ నెలకొంది. ప్రత్యేకించి పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు సైతం పాల్గొన్నారు. ఖమేనీ చిత్రాలను ప్రదర్శిస్తూ నివాళి అర్పించారు. షాలిబండ, పురానీ హవేలీ, యాకుత్పురా, డబీర్పురా వంటి ప్రాంతాల్లో ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. రోడ్డు పక్కన శ్రద్ధాంజలి సమావేశాలు సైతం నిర్వహించారు. ఈ షియా సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ఇరాన్ వనరులను కబ్జా చేయడానికి దాడులు జరిగాయని పేర్కొన్నారు. మానవాళికి ముప్పు పొంచి ఉందనే సాకుతో ఈ దాడులు జరిగాయని విమర్శించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దారి పొడవునా పోలీసులు మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.